అవుట్ ఆఫ్ ద 4 కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ సప్లై యూజ్డ్ ఇన్ ఇండియా, M1, M2, M3 అండ్ M4, ఓకేనా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్ ఇంక్లూడ్ ఇన్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్, బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో M1, M2, M3 మరి M4 ఉపయోగించి డబ్బు సరఫరా యొక్క 4 భావనల్లో పోస్ట్ ఆఫీస్ పొదుపులు వేటిలో చేర్చబడ్డాయి. చూడమ్మా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1977లో ద్రవ్యాన్ని 4 రకాలుగా వర్గీకరించింది. ఓకేనా, ద ఫస్ట్ వన్ ఈజ్ M1, M2, M3, M4. వీటిలో గ్యారెంటీ బిట్టు, జాగ్రత్త, గ్యారెంటీ బిట్టు. ఈ ద్రవ్యాల్లో ద్రవ్యం అనే చాప్టర్ బిట్ గ్యారెంటీగా ఉంటుంది. అది కరెంట్ రిలవెంట్గా ఉండొచ్చు, లేదనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాటర్ అయినా ఉండొచ్చమ్మా. అందుకే దాని మీద ఒక బిట్ నేను డిజైన్ చేసేదాన్ని. సో 4 రకాల ద్రవ్యాలుగా వర్గీకరించింది. ఇప్పుడు M4 లేదు, M3 వరకే ఉంది, కానీ 4 రకాల ద్రవ్యాలను వర్గీకరించింది. 97లో M4 తీసేశారు. M1 ద్రవ్యంలో ఏముంటాయంటమ్మా? C+DD+OD. M2లో ఏముంటుందంటే M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ ఆన్ పోస్ట్ ఆఫీసెస్, పోస్ట్ ఆఫీసెస్లో ఉన్నటువంటి సేవింగ్ డిపాజిట్స్. అండ్ M3లో ఏముంటుందంటే M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్. M4లో ఏముంటుందంటే M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. ఇది ఈ స్ట్రక్చర్ మీరు రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. M1 ద్రవ్యంలో C+DD+OD, M2 ద్రవ్యంలో M1 ప్లస్ SD, M3 ద్రవ్యంలో M1 ప్లస్ TD, M4 ద్రవ్యంలో M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. ఇక్కడ ఒకసారి క్లారిఫికేషన్ చూడమ్మా. C అంటే కరెన్సీ, అవునా, నోట్లు కానీ నాణ్యాలు కానీ. DD డిమాండ్ డిపాజిట్స్, వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ అంటే కరెంట్ అకౌంట్లో ఉండే డిపాజిట్స్ అమ్మా. OD అదర్ డిపాజిట్స్ ఇన్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. M2 M1 ప్లస్ పోస్ట్ ఆఫీసెస్లో ఉన్నటువంటి సేవింగ్ డిపాజిట్స్. M3 M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్, టర్మ్ టైమ్ అమ్మ. అంటే ఈ 2 రకాలుగా ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ రెండింటిని మనము టైమ్ డిపాజిట్స్ అంటాం, మనం టర్మ్ డిపాజిట్స్. M4 M3 ప్లస్ ఆల్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. ఇప్పుడు మనకు ఉండేది ఈ 3 మాత్రమే. ఈ మూడిటిల్లో ఇది నేరో మనీ, ఇది బ్రాడ్ మనీ. ఓకేనా. ఇప్పుడు ఈ 4 మనం చూస్తేమ్మా, పోస్ట్ ఆఫీసెస్లో ఉన్న డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? M2లో ఉంది, M4లో ఉంది. M2 M4. ఓకేనా. ఒకసారి ఆప్షన్స్లోకి వద్దాం మనం. ఆప్షన్ 1 M1 ఓన్లీ కాదు. ఆప్షన్ 2 M2 అండ్ M4 ఇది రైట్. ఆప్షన్ 4 M4 ఓన్లీ. ఓకేనా. ఆప్షన్ 4 M2 అండ్ M4. ఓకే, ఇది 2 సార్లు రిపీట్ అయిందమ్మా. ఓకేనా, ఇది M1 అండ్ M4 అని ఉండాలి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి M2 అండ్ M4. M2లో పోస్ట్ ఆఫీసెస్లో సేవింగ్ డిపాజిట్స్, M4లో పోస్ట్ ఆఫీసెస్లో అన్ని డిపాజిట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్ అమ్మా, ద రైట్ ఆన్సర్ ఈజ్ 2. రైట్ ఆన్సర్ ఈజ్ 2. సో ఇక్కడ 2 రిపీట్ అయినాయి కాబట్టి 4 కూడా రైట్ ఆన్సరే. మనకు ఆన్సర్ తెలుసు. M2 M4లో పోస్ట్ ఆఫీసెస్లో ఉంటాయి డిపాజిట్స్, అది ఓకేనా. M2లో సేవింగ్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్, M4లో అన్ని డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్లు ఇందులో ఉంటాయి, M3లో ఉంటాయి టర్మ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్స్ ఇందులో ఉంటాయి, డిమాండ్ డిపాజిట్స్ M1లో ఉంటాయి. కాబట్టి ఈ 4 డిపాజిట్లని మీరు ఒక నోట్స్లో రాసుకొని కొంచెం చూస్తే ఈజీగా ఉండేదానికి అర్థం అవుతుందమ్మా. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ గో టు తర్వాత క్వశ్చన్ చూడండి ఒకసారి. భారతదేశంలో నోయిడా మరియు డాష్ వద్ద నాణ్యాలు ముద్రించబడ్డాయి. కాయిన్స్ ఆర్ మింటెడ్ ఇన్ ఇండియా ఎట్ నోయిడా అండ్. భారతదేశంలో నాణ్యాలు ముద్రించే ప్రదేశాలు మింట్స్ అంటాం మనం భారతదేశంలో. ఓకేనా. కరెన్సీ నోట్లను ముద్రించే ప్రాంతాలు 4. నోట్లు ముందు నోట్ జుమా. నోట్లు 1 నాసిక్,
నాసిక్, 2 దేవాస్, 3 మైసూర్, 4 సాల్బోని, నాసిక్ మహారాష్ట్ర, దేవాస్ మధ్యప్రదేశ్, మైసూర్ కర్ణాటక, సాల్బోని వెస్ట్ బెంగాల్. ఇవి కరెన్సీ నోట్లను ప్రింటింగ్ చేసే ప్రాంతాలు, సెక్యూరిటీ ప్రెస్లు అంటారు. అదేవిధంగా నాణ్యాలు కూడా ముద్రిస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి, నాణ్యాలు కూడా ముద్రిస్తారు. S1 ముంబై, 2 కోల్కతా, 3 నోయిడా, 4 హైదరాబాద్. ఈ 4 ప్రాంతాల్లో నాణ్యాలు ముద్రిస్తారు, మింట్స్ అంటాము. ముంబైలో ముద్రించే ఆ నాణ్యం మీద, దాని మీద ఏముంటుంది తెలుసమ్మా, డైమండ్ ఉంటుంది. డైమండ్ గుర్తుంటుంది. ఇప్పుడే చూసుకోండి, కావాలంటే ఇప్పుడే జస్ట్ నౌ మీ దగ్గర కాయిన్స్ ఉంటే వెరిఫై చేసుకోండి, తర్వాత వెరిఫై చేయండి. ముంబైలో ముద్రించే నాణ్యం మీద డైమండ్ ఉంటుంది. కోల్కతా ముద్రించే నాణ్యాల మీద ఎటువంటి సింబల్ ఉండదు. నోయిడాలో ముద్రించే నాణ్యం మీద డాట్ ఉంటుంది, చిన్న చుక్క డాట్ ఉంటుంది. హైదరాబాద్లో ముద్రించే దాని మీద స్టార్ ఉంటుంది. సో ఇచ్చిన క్వశ్చన్ మనం పరిశీలిద్దాం. భారతదేశంలో నోయిడా అంటే నోయిడా మనకు వచ్చేసింది. ఇంకేం కావాలా? ముంబై, కోల్కతా, హైదరాబాద్. ఎక్కడుంది ఎతకండి, ఒకసారి. ముంబై, కలకత్తా, హైదరాబాద్ ఎక్కడుందమ్మా? ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంత సింపుల్గా రాబట్టేసుకోవాలి మనం ఆ ఇన్ఫర్మేషన్ని. ఒకసారి కరెన్సీ నోట్లని, నాణ్యాలని ముద్రించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొంచెం జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదవండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ని ఓకేనా కరెంట్ రిలవెంటెడ్గా చదవండి. ఓకేనా, మీకు ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. హలో, గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సారు, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక గొప్ప ఆఫర్ జరుగుతుంది. ఏందా ముఖ్యమైనటువంటి ఆఫర్ అంటే, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా ఆయా లెక్చరర్స్ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అది ఆల్రెడీ హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పేపర్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్లు అయిపోయినాయి. అదేవిధంగా ఎకానమీ కూడా అయిపోయింది. ఎకానమీకి సంబంధించి 12 పేపర్లను మేము కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇది. అంటే దాదాపు 900 క్వశ్చన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క పేపర్లో 75 క్వశ్చన్లు మేము స్వయంగా కూర్చొని హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రాత్రులు గడిపి ఈ క్వశ్చన్లన్నింటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దాదాపు నాకున్న మొత్తం ఎక్స్పీరియన్స్ నా దగ్గర నియర్లీ 2-3 లక్షల మంది విద్యార్థులు ఈ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్ పేపర్ను ఎలా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి అనే ఉద్దేశం కోసం ఈరోజు చేపడుతున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకొని దానివల్ల లబ్ధి చేకూరుతుందనేది మా ప్రధానమైనటువంటి ఆకాంక్షను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటమ్మా, 12 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్లు ఉంటాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ స్వయంగా నేనే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని డిజైన్ చేసి విద్యార్థుల యొక్క నాడిని ఆధారం చేసుకొని దాదాపు 10 సంవత్సరాల పేపర్లలో వచ్చిన క్వశ్చన్ల యొక్క ఆ మార్పుని ఆధారం చేసుకొని ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమం మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి కార్యక్రమం. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో విజేతలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ వీడియోని చూడండి, చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అవసరమైతే బాగుందనుకుంటే ఒక 10 మందికి వీడియోని షేర్ చేయండి.
అన్ని అంశాలు పరిశీలించి బాగుందంటేనే షేర్ చేయండి. సో ఈ విధమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమానికి వాళ్ళు డిజైన్ చేసినటువంటి అంశం చూస్తేమా 999 రూపాయలు యాక్చువల్గా అయితే, కానీ ఫెస్టివల్ ఆఫర్ కింద దీన్ని 299 రూపాయలకి ఇస్తున్నారు. సో ఈ పండగ సందర్భంగా వచ్చినటువంటి ఒక చిరుకానుక అనుకోండి, పండుగ కానుకిది. నెక్స్ట్ రాబోయే పండుగలు మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని ఒక చిరుకానుకను హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకోసం దాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఒకసారి ఆ పేపర్ మీరు వినండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. మరి ఎక్కడా లేనటువంటి ఎక్స్ప్లెనేషన్, ప్రతి అంశాన్ని 4 ఆప్షన్స్ని ఎక్స్క్లూజివ్గా ప్రతి ఆప్షన్ని వివరిస్తూ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి గ్రూప్ 2 రాస్తున్నటువంటి మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని మీరు మాత్రం జారవిడుచుకోకండి. మరలా రాదు, అవకాశం మరలా రాదు, టైం మరలా రాదు. ఇది మంచి ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈజీ బిట్. ఇది పేపర్ కరెన్సీ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పేపర్ కరెన్సీని మొదటిగా ప్రారంభించిన సంవత్సరము 1862. ఇది డైరెక్ట్ బిట్. ఇది 1862లో భారతదేశంలో పేపర్ కరెన్సీని బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించను. అంతే, ఇంత సింపుల్ బిట్లు అన్నమాట పేపర్ కరెన్సీని. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. With reference to Bitcoin's statements seen in the news, which of the following statements are correct? వార్తల్లో కొన్నిసార్లు కనిపించే బిట్కాయిన్ల ప్రస్తావనతో ఈ క్రింది ప్రకటనలు ఏది సరైనవి? బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ, ఊహాజనితమైనటువంటి కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అని బాగా గుర్తుపెట్టుకుని బిట్కాయిన్స్ అనేవి. దానికి సంబంధించినటువంటి ఒక కరెక్ట్ అయిన ఒక స్టేట్మెంట్ ఏదో చూడండి ఒకసారి. ఓకేనా. 1, బిట్కాయిన్స్ ఆర్ ట్రాక్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీస్. ఆ దేశంలో ఉన్న కేంద్ర బ్యాంకులు బిట్కాయిల్ని ట్రాక్ చేస్తాయి. ఆప్షన్ 2, ఎనీవన్ విత్ బిట్కాయిన్ అడ్రస్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ బిట్కాయిన్స్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్ విత్ ద బిట్కాయిన్ అడ్రస్. అంటే బిట్కాయిన్ చిరునామా ఉన్న ఎవరైనా బిట్కాయిన్ అడ్రస్తో ఎవరికైనా బిట్కాయిన్లను పంపవచ్చును మరియు స్వీకరించవచ్చును. అంటే అడ్రస్ కలిగినటువంటి బిట్కాయిన్ అడ్రస్ అంటే బిట్కాయిన్లో మనం రిజిస్టర్ అయి ఉంటాం. ఇది ఆ క్రిప్టో కరెన్సీ కోసం మనం రిజిస్టర్ అయి ఉంటాం. మన ఫోన్ నంబరు, మన అడ్రస్, మనత్వం. అలా నమోదైనటువంటి అడ్రస్కి వాళ్ళు బిట్కాయిన్లు పంపించవచ్చును లేదా వాళ్ళ నుంచి సేకరించవచ్చును. అది 2ది. ఆప్షన్ 3, ఆన్లైన్ చెల్లింపులను ఇరువైపులా మరొకరి గుర్తింపు తెలియకుండానే పంపవచ్చును. ఆన్లైన్ పేమెంట్స్ కెన్ బి సెంట్ వితౌట్ ఎయిదర్ సైడ్ నోయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద అదర్. అవునా. అంటే మరొకరి గుర్తింపు తెలియకుండానే పంపించవచ్చును. ఆన్లైన్ చెల్లింపులు ఇంకొకరు తెలియకుండా. ఇప్పుడు మన జరిగే ఆన్లైన్ చెల్లింపులు తెలుస్తున్నాయి. బ్యాంకులో స్టేట్మెంట్ కనిపిస్తుంది, నువ్వు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నావు, ఎంత అమౌంట్ సెండ్ చేస్తున్నావు, యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. బట్ బిట్ కాయిన్స్ వస్తే మనం పంపించే అమౌంట్ ఎంతో తెలియదు, మనం స్వీకరించే అమౌంట్ కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వస్తుంది బట్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ అంతా కూడా మామూలుగా ఎలా ఉంటుందంటే హైడెన్ మెసేజ్, గోప్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఓకేనా, ఆన్లైన్ చెల్లింపులను ఇరువైపులా మరొకరి గుర్తింపు తెలియకుండానే పంపవచ్చును. ఓకే, ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చాం. ఈ 3 స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ కనుక్కోమన్నాడు అక్కడ. ఓకేనా. బిట్కాయిన్కి సెంట్రల్ బ్యాంకుకి సంబంధం లేదు. ఓకేనా. ఇది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటిది. ఆ దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్తో సంబంధం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి కరెన్సీ. ఓకేనా. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కరెన్సీ కాబట్టి ఆ దేశాల్లో ఉన్నట్టు కేంద్ర బ్యాంకు సంబంధం లేకుండా ఈ బిట్ కాయిన్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చును. సరే, ఇక్కడ ఆ అడ్రస్ కలిగినటువంటి వాళ్ళకి పంపించుకోవచ్చును, రిసీవ్ కూడా చేసుకోవచ్చును. ఓకేనా. పంపించే అమౌంట్ ఎంతో కూడా తెలియదు. ఈ 2 రైట్ అన్నమాట. ఇదిగో ఈ 2 రైట్, ఇది రాంగ్. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లలో రైట్ ఏంది మనకు? ఆప్షన్ 1 ఓన్లీ 2నా, ఆప్షన్ 2 2 and 3నా, ఆప్షన్ 3 ఓన్లీ 3నా, ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉంటే ద ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2, 3 అనేది మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ అమ్మా.
రైట్. డ్యూ టు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ కారణంగా ఏం జరుగుతుంది? ద్రవ్యోల్బణ కారణంగా ఏం జరుగుతుందమ్మా? ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజెస్, వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. సెకండ్, ద వాల్యూ ఆఫ్ మనీ ఫాల్స్, డబ్బు విలువ పడిపోతుంది. థర్డ్, ద ఎక్స్చేంజ్ రేట్ ఇంప్రూవ్స్, మార్పిడి రేటు పెరుగుతుంది. 4, బోత్ 1 and 2, 1 మరియు 2. ఓకేనా? ద్రవ్యోల్బణం కారణంగా, ద్రవ్యోల్బణం అంటే ఏంది? దేని మనం ద్రవ్యోల్బణం అంటాం? ద్రవ్యోల్బణాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటాము. ఇన్ఫ్లేషన్. ఓకేనా? ఇన్ఫ్లేషన్. ఇన్ అంటే ఇంక్రీజ్, ఇంక్రీజ్. ఓకేనా? దేంట్లో ఇంక్రీజ్ అని గుర్తుపెట్టుకోండి. ధరల్లో పెరుగుదల ఇంక్రీజ్. డిఫ్లేషన్, ధరల్లో తగ్గుదల డిఫ్లేషన్. ధరలు తగ్గితే డిఫ్లేషన్, ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్. ఓకేనా? ధరలు నిరంతరంగా పెరుగుతున్నటువంటి స్థితిని ద్రవ్యోల్బణం అంటాడు అక్కడ. ఓకేనా? ధరలు నిరంతరంగా పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం అంటాం మనం. ఓకే. అదేవిధంగా ఆర్థికవేత్త హార్ట్రీ ఏం చెప్తుండే తెలుసా? ఒక వస్తువు యొక్క ధరలు నిరంతరంగా పెరగడం వలన ద్రవ్య విలువ తగ్గిపోతుంది. అది స్టేట్మెంట్. అది ధరలు నిరంతరంగా పెరగడం వలన మనీ వాల్యూ డిక్రీజ్ అవుతుందంట హార్ట్రీ ప్రకారం. ఓకేనా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. మామూలుగా ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి, ధరలు నిరంతరంగా పెరుగుతుందంటే ద్రవ్య విలువ పడిపోతా వద్దాను, అంటే వాళ్ళు కొనే శాతం తగ్గిపోతుంది. ఒకప్పుడు 5 రూపాయలు కొన్న కేజీ టమోటాలు ఈరోజు 20 రూపాయలు ఇచ్చినా కేజీ టమోటాలు రావడంలే. అంటే కేజీ టమోటాలు కావాలంటే 20 రూపాయలు పెట్టాలి అక్కడ. అంటే ఒకప్పుడు 5 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు. అంటే మనీ వాల్యూ క్రమంగా పడిపోతుంది అనమాట. కేజీ టమోటాల వల్ల ఒకప్పుడు 5, ఇప్పుడు కేజీ టమోటా వల్ల 20 రూపాయలు. కాబట్టి ధరలు నిరంతరంగా పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య విలువ పడిపోతుంది. ఓకేనా? ద్రవ్యోల్బణ కాలంలో ఎక్స్చేంజ్ రేట్లో దానికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ చూస్తేమ్మా ఏంటంటే, వస్తువుల ధరలు పెరుగుతాయి, డబ్బు విలువ పడిపోతుంది. ఓకేనా? ఆప్షన్ 4 చూస్తే 1 మరియు 2 రైట్ అంటున్నాడు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఏది ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల యొక్క ఖచ్చితమైన అంతరార్థం? ఇంగ్లీష్లో చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఓకేనా డెఫినిటివ్ ఇంప్లికేషన్ ఆఫ్ ద ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్. ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్, ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల. ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల. ఓకేనా? ధరల్లో పెరిగే శాతాన్ని ద్రవ్యోల్బణ రేటు అంటాడు అక్కడ. ఈ ద్రవ్యోల్బణ రేటు తగ్గుదలలో మనం చూస్తేమ్మా, ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదల వస్తే ఓకేనా ధరలు ఇది వరకు కంటే కొంచెం నెమ్మదిగా పెరగడానికి ప్రయత్నం చేస్తాయి. నెమ్మదిగా పెరుగుతాయి, వేగంగా పెరగవు, నెమ్మదిగా పెరుగుతా వస్తుంది. నెమ్మది తక్కువగా దాని పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు 4% అనుకో, నెక్స్ట్ 2% పెరుగుతుంది, నెక్స్ట్ 1%. ఇట్లా ద్రవ్యోల్బణ రేటు ఓకేనా ఎలా ఉంటుంది? తగ్గే కొద్దీ, ద్రవ్యోల్బణ రేటు తగ్గే కొద్దీ ధరల్లో ఉన్న పెరుగుదల రేట్ అనేది ఓకేనా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. చూడమ్మా, ధరలు తగ్గడం కాదు ఆప్షన్ 1, ప్రైసెస్ హ్యావ్ ఫాలెన్ కాదు ఆప్షన్ 2, ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్ స్లోలీ దెన్ బిఫోర్, గతంలో కంటే నెమ్మదిగా పెరగడము. ఓకేనా? ఫుడ్ సప్లై హ్యాస్ ఇంక్రీజ్డ్, ఆహార సరఫరా పెరగడం ఇది కాదు. అదేవిధంగా దెర్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ ఓకేనా స్టాగ్నేషన్, పారిశ్రామిక స్తబ్దత ఇది కాదు. సో ద రైట్ ఆన్సర్ చూస్తేమ్మా మనకి ఏంటంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 అంటే ఏంది? ధరలు మునుపటి కంటే నెమ్మదిగా పెరగడము, అది ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల. అదే ద్రవ్యోల్బణ రేటు పెరుగుదల. ఒక ధరలు మునుపటి కంటే వేగంగా పెరుగుతాయి. వేగంగా, నెమ్మదిగా కాదు. చూడండి, అర్థం చూడండి ఒకసారి. ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల, ధరలు మునుపటి కంటే నెమ్మదిగా పెరుగుతాయి. నెమ్మదిగా. ద్రవ్యోల్బణ రేటు పెరుగుదల, ధరలు మునుపటి కంటే వేగంగా పెరుగుతాయి. ఈ 2 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా చదవండి. ఇటువంటి ప్రశ్నలు కొన్ని మనకు ఓకేనా స్పష్టంగా కనిపిస్తాయి.
ఎగ్జామినేషన్లో మనం ఏ బిట్ అని పెట్టేదానికి అవకాశం ఉంటుంది. చాలా ద్రవ్యోల్బణం అమ్మ. ఇన్ఫ్లేషన్ చాలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ టైప్స్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా వాటి మెజర్మెంట్స్లో కొన్ని రకాలైన వస్తువులను తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ డస్ ఫిలిప్స్ కర్వ్ రిప్రజెంట్స్? ఫిలిప్స్ కర్వ్ రిప్రజెంట్ అమ్మా. ఫిలిప్స్ వక్రరేఖ దేనిని సూచిస్తుంది? ఫిలిప్స్ వక్రరేఖ. ఈ ఫిలిప్స్ వక్రరేఖని ఏడబ్ల్యూ ఫిలిప్, అమెరికా దేశానికి చెందిన ఏడబ్ల్యూ ఫిలిప్ అనే ఆర్థికవేత్త మొదటిసారిగా వివరించారు. ఫిలిప్స్ వక్రరేఖ ఎలా ఉంటుందంటే ఈ షేపులో ఉంటుంది, ఈ షేపులో. ఓకేనా? ఈ షేపులో ఓకేనా రెండు రకాలైన అంశాలు ఉంటాయి. ఒకటి ద్రవ్యోల్బణ రేటు, ద్రవ్యోల్బణ రేటు. రెండు నిరుద్యోగిత రేటు. ఓకేనా? ద్రవ్యోల్బణానికి నిరుద్యోగానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేసే రేఖ. ద్రవ్యోల్బణానికి నిరుద్యోగకు మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి మధ్య ఉన్న రిలేషన్ ఫిలిప్స్ రేఖ అది అన్నమాట. అది అవునా? అంటే దీని అర్థం చూడండి ఒకసారి. ద్రవ్యోల్బణం తగ్గే కొద్దీ నిరుద్యోగం పెరగతా పోద్దంట. ద్రవ్యోల్బణం తగ్గే కొద్దీ నిరుద్యోగం పెరగతా పోద్దంట. చూడండి ఎంత రిలేషన్ చూడండి ఒకసారి. యూనివర్సల్ రిలేషన్. ద్రవ్యోల్బణం తగ్గే కొద్దీ అంటే ధరల శాతం తగ్గే కొద్దీ అంటే నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరగదు. నష్టాలు వస్తున్న సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించలేరు. అవునా? అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ధరల శాతం బాగా పెరుగుతున్నాయి అనుకోండి, ఉత్పత్తిదారులకు లాభాలు వస్తాయి. లాభాలు వచ్చే కొద్దీ ఓకేనా తమ యొక్క సంస్థలను విస్తరింపజేస్తారు. తమ సంస్థలను విస్తరింపజేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఓకేనా? అది కేవలం స్వల్పకాలంలో మాత్రం అంటాం. ఇదే ఏడబ్ల్యూ ఫిలిప్ ఏమన్నాడంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి నిరుద్యోగిత రేటుకు ఓకేనా ఎటువంటి సంబంధం ఉండదు. దీర్ఘకాలంలో, ఇది స్వల్పకాలంలో మాత్రమే. కాబట్టి నిరుద్యోగానికి ద్రవ్యోల్బణానికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషనే ఫిలిప్స్ వక్రరేఖ మనకు తెలియజేస్తుంది. సరే, ఇక్కడ మనం ఆప్షన్స్లో పోదాం. ఆప్షన్ 1 ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ద్రవ్యోల్బణం మరియు ఉపాధి. ఆప్షన్ 2 ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగిత. ఆప్షన్ 3 ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్విజిబుల్ అన్ఎంప్లాయ్మెంట్, ద్రవ్యోల్బణం మరియు అదృశ్య నిరుద్యోగము. ఆప్షన్ 4 ఇన్ఫ్లేషన్ అండ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ద్రవ్యోల్బణం మరియు చక్రీయ నిరుద్యోగము. నిరుద్యోగాల రకాలు ఇవి: అదృశ్య నిరుద్యోగము, చక్రీయ నిరుద్యోగం. అది కానీ ఉన్న కాన్సెప్ట్ ఏంది? ద్రవ్యోల్బణానికి నిరుద్యోగానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేదే ఫిలిప్స్ వక్రరేఖ. ఫిలిప్స్ వక్రరేఖను ఎవరు చెప్పారు? ఏడబ్ల్యూ ఫిలిప్. కాబట్టి ఆన్సర్ చూడమ్మా. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషనే ఫిలిప్స్ వక్రరేఖ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వినియోగదారుల సూచికని పరిగణించండి క్రింది. ఓకేనా? పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల సూచిక. సెకండ్ వన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చరల్ లేబరర్స్, వ్యవసాయ కార్మికుల కోసం వినియోగదారుల సూచిక. ఆప్షన్ 3 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ వర్కర్స్, గ్రామీణ కార్మికుల కోసం వినియోగదారుల సూచిక. ఆప్షన్ 4 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, పట్టణ నాన్ మాన్యువల్ ఉద్యోగుల కోసము వినియోగదారుల సూచికమ్మ. ఓకేనా? ఇన్ ద గివెన్ ఇండెక్సెస్ విచ్ ఆర్ వన్ కంప్లైంట్ బై ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ ఇచ్చిన సూచికలలో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సంకలనం చేయబడినవి ఏవి? ఇప్పుడు చూడమ్మా, ద్రవ్యోల్బణాన్ని లెక్కించడంలో 2 సూచికలు ఉన్నాయి. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. టోకు ధరల సూచిక, వినియోగదారుల సూచిక. వ్యాపారస్తులు తయారు చేసే వాళ్ళ దగ్గర ధరలు పెరిగితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తెలియజేస్తుంది. వినియోగదారుల దగ్గర ధరలు పెరిగితే దాన్ని లెక్కించడానికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో
4 రకాలు ఉన్నాయి. 4 రకాలు ఉంటాయి. ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చరల్ లేబరర్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఓకేనా రూరల్ లేబరర్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. ఇలా 4 ఉన్నాయి. ఈ 4 అయ్యే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్న రకాలు 4. ఒకటేమో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్, ఇదిగో ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ వన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబరర్, ఇది సెకండ్ వన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ లేబరర్, ఇది థర్డ్ వన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, ఇది ఫోర్త్ వన్. ఇలా 4 సూచికలు ఉన్నాయి. 4 సూచికలు. ఈ 4 సూచికలలో ఓకేనా సిఎస్ఓ ఏం చేసిందంటే ఓకేనా ఒకే ఒక సూచికను మాత్రం పరిగణలో తీసుకుంది. ఇదొక్కటే. మిగిలిన 3టిని ఎవరు అంచనా వేస్తారంటే ఓకేనా లేబర్ బ్యూరో ఆఫ్ సిమ్లా, ద లేబర్ బ్యూరో ఆఫ్ సిమ్లా అనేవాళ్ళు ఈ 3ంటి యొక్క లెక్కలు తెలియజేస్తారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏం చేసింది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ని అది తీసుకుందన్నమాట. తీసుకొని రూరల్ ఎంప్లాయీస్ని, అర్బన్ ఎంప్లాయీస్ని, ఆల్ ఎంప్లాయీస్ని ఓకేనా రూరల్ లేబరర్సు, అర్బన్ లేబరర్సు, ఆల్ లేబరర్స్ అని చెప్పి 3 రకాలుగా వాటిని విడగొట్టి దీన్ని విశ్లేషిస్తుంది. చూడండి, కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 4 ఇండెక్స్లు ఉన్నాయి. ఈ 4 ఇండెక్స్లో 4వ దాన్ని మాత్రమే ఓకేనా సిఎస్ఓ అడాప్ట్ చేసుకుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు చూస్తే ఓకే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఓన్లీ 4 దీని ఒక్కదాన్ని మాత్రము సిఎస్ఓ అడాప్ట్ చేసుకుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. విత్ రెఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా ఈజ్ అవైలబుల్ ఆన్ మంత్లీ బేసిస్ ఓన్లీ. భారతదేశం టోకు ధరల సూచిక నెలవారీ ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆప్షన్ 2 యాజ్ కంపేర్డ్ టు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గివెన్ లెస్ వెయిట్ టు ద ఫుడ్ ఆర్టికల్స్. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల సూచికతో పోలిస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆహార వస్తువులకు తక్కువ విలువ కలిగి ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ కోడ్ గివెన్ బిలో. ఇవ్వబడిన కోడుల్లో సరైన సమాధానం ఎంచుకోండి. ఇప్పుడు చూడమ్మా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నాం కదా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ టోకు ధరల సూచికని నెలకొకసారి లెక్కిస్తారు. రైట్ ఆన్సర్ అది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఓకేనా ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంది కదా, ఇండస్ట్రియల్ వర్కర్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఒకటోది అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏ వస్తువులకి మామూలుగా జనరల్ చూడమ్మా, ఏ వస్తువులకి ఆహార వస్తువులు అన్నాడు అక్కడ, ఆహార వస్తువులు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో నియర్లీ 117 వస్తువులు ఆహార వస్తువులకు ప్రాథమిక వస్తువులకు ప్రాధాన్యత, 16 వస్తువులకు వచ్చేసి ఫ్యూయల్ ఇంధనానికి సంబంధించి ప్రాధాన్యత, 564 వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ వస్తువులు అని చెప్పి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లెక్కిస్తారు. ఇక్కడ ఇలా లెక్కిస్తారు. ఈ ప్రాథమిక వస్తువుల్లో ఆహార వస్తువుల్లో వెయిటేజ్ ఎంత ఉంది తెలుసా? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 22.62% వెయిటేజ్ ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఆహార వస్తువులకు వచ్చే వెయిటేజ్ అమ్మ 45.9%, 45.9% అంట. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఆహార వస్తువుల కోసం ఇచ్చిన వెయిటేజ్ ఎంత అంటే 22.62%, ఓన్లీ 117 వస్తువులు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్లో ఆహార వస్తువుల కోసం ఇచ్చిన వెయిటేజ్ 45.9. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి,
పారిశ్రామిక కార్మికుల సిపిఐ ఐడబ్ల్యూఎన్ ఇండస్ట్రియల్ వర్కర్ వినియోగదారు సూచికతో పోలిస్తే WPI ఆహార వస్తువులకు తక్కువ విలువ కలిగి ఉంటుంది. రైటే కదా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని నెలకొకసారి లెక్కిస్తారు. రైటే. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో పోలిస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆహార వస్తువులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రైటే. కాబట్టి రెండు రైట్, బోత్ ఆర్ రైట్, రెండు కరెక్టే. కాబట్టి మనం ఆప్షన్ ఎన్నుకున్నాం. ఓకేనా. ఆప్షన్ 1 ఓన్లీ 1 కాదు, ఆప్షన్ 2 ఓన్లీ 2 కాదు, ఆప్షన్ 3 బోత్ 1 and 2. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా టోకు ధరల సూచిక, వినియోగదారుల సూచికను కూడా మనము ద్రవ్యోల్బణంలో జాగ్రత్తగా పరిశీలించి మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఓకే, నెక్స్ట్ గో టు అనదర్ క్వశ్చన్ అమ్మా. రైట్. నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ హూ ఆల్సో బికేమ్ ద ఫైనాన్స్ మినిస్టర్. చూడమ్మా, నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ హూ ఆల్సో బికేమ్ ద ఫైనాన్స్ మినిస్టర్. అంటే దాని అర్థం ఏం తెలుసమ్మా? ఈ క్రింది వాణిలో ఎవరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు? ఈ క్రింది వారిలో ఎవరు? జనరల్ మనం చూస్తేమ్మా, ఓకేనా, నాకు తెలిసి 1985లో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఈయన 1992లో ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. ఫైనాన్స్ మినిస్టర్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే క్రమంలో మనం చూస్తేమ్మా, ఓకేనా, ఈయన కంటే ముందు సిడి దేశ్ముఖ్ కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేశాడు. సిడి దేశ్ముఖ్. ఓకేనా, వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు. సిడి దేశ్ముఖ్, ఓకేనా, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మిగతా వాళ్ళైతే కాదు. ఆప్షన్ 1 ఎవరమ్మా? హెచ్ఎం పటేల్ కాదు. ఆప్షన్ 3 సి సుబ్రమణియన్ కాదు. ఆప్షన్ 4 ఓకేనా సచిన్ చౌదరి కాదు. సిడి దేశ్ముఖ్ ఈయన గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా మరియు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన గుర్తుపెట్టుకోండి. ఓకే.